దీపాలారి పేరు నాశనం అయిపోతారు రా. మా అమ్మమ్మ మీద నాశనం అయిపోతారు. ఎవడు తాగాడు? కళ్ళు తాగినోడు ఏమైపోతాడు అనుకున్న సిగ్గు సెలవు లేకుండా గొడ్డలు చింపుకొని అని తిరుగుతాడు రోడ్ల మీద. ఆడు ముండమో పెదవా నీచుడు. ఆడు దీపావళి రోజే కాకరొత్తులు ఇవన్నీ ముట్లు పెట్టి లేపాలి. నువ్వు వెళ్ళి సమాధులు బట్టి కాంట్రాక్ట్ తీసుకుని ప్రతి సమాధి మీద కొనుక్కొని తాగి ఊగులాడు. సంవత్సరానికి ఎంత ఎందుకు నువ్వు తాతానికి ఇస్తారు, వేలు కట్టి పెట్టి తాతానికి ఇస్తారు. కోళ్ళని చెబుతాగానే పడు. అసలు ఇది పొద్దున్న నీ మొహం చూస్తే వాంతి వస్తుంది. సమాధులు ఎంత దరిద్రంగా వాంతి కక్కుని ఉంటాయి ఇప్పటికి. ఫ్రెండ్స్, బాబాయ్ని సమాధి మీద కూర్చొని కళ్ళు తాగుతుంటే వెళ్ళి బాగా ఏడిపించాను ఫ్రెండ్స్. చాలా ఫన్ వచ్చింది చూడండి. చాలా బాధపడ్డాడు కూడా ఏడిపించినందుకు. కళ్ళు కింద బారపోసాను. చాలా బాగా వచ్చింది. మరి అలాగే సన్నీ ఫ్రాంక్స్ సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తాగి డ్రైవింగ్ చేయబాకండి. ఒకవేళ తాగినా నిదానంగా వెళ్ళండి ఫ్రెండ్స్. ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయబాకండి. ఓకే. ఒక 100 రూపాయలు తెచ్చుకున్న తెప్పేల మొహముడు చూడండి ఫ్రెండ్స్. అదిగో తాగుతున్నాడు. మా తాత సమాధి అని చెప్పి ఎందుకు తాగుతున్నావు అసలు ఎవడు అని చెప్పి వెళ్ళి ఆ కళ్ళు పారిపోతాడు చూడండి. మనిషే నువ్వు కళ్ళు ఎలా ఉండాలి? కళ్ళు తాగితే తాగారైనా కొడుకు. కళ్ళు తాగితే నువ్వాదరిని నేనాదరిని కృష్ణమ్మ కలి. కళ్ళు ఎలా ఉండాలి? కళ్ళు తాగితే తాగారైనా కొడుకు. కళ్ళు తాగితే నువ్వాదరిని నేనాదరిని కృష్ణమ్మ కలి. ఎందుకు తాగుతున్నా? నా ఇష్టం, నా ఇష్టం. ఎవరు సమాధి మీద దాత? నీకెవడురా? నీకేం పని? ఎవరిది? నీకేం పని? ఎవరు సమాధి మీద తాగుతావు? ఇప్పుడు నా కళ్ళు ఎందుకు బారబాసావు? నువ్వు ఎవరు? మీ అమ్మ నాన్న మీద సమాధి మీద వెళ్ళి తాగు. మా తాతయ్య సమాధి ఎందుకు దొరికింది? ఎవరు? ఏ తాతయ్య? మీ తాత అయితే రాజేశ్వరి గారు నిద్రపోయింది. జన్మ మరణం ఎందుకు తాగా? కలిది ఎందుకు పెడతాను? మళ్ళీ పెడతాను కళ్ళు. మాది మా తాతయ్య. మీ సమాధి అయితే వచ్చి అబ్బాయి కూర్చోకూడదు తప్పు అని చెప్పాలి. కానీ ఎందుకు కూర్చున్నాను వచ్చి? ఎందుకు కూర్చున్నాను వచ్చే? ఎందుకు కూర్చున్నాను వచ్చి? ఎందుకు కూర్చున్నాను వచ్చే? మా కళ్ళు కాడ ఎందుకు కూర్చున్నా? నిన్న మేము పెయింట్ వేసి అన్ని ఎత్తే మేము ఎక్కడికొచ్చి దీపాలు అర్పి అన్ని అర్పి నీచుడిపోయి నువ్వు తాగుపోతే ఎదవి ఎందుకు ఆపావు? ఎందుకు కూర్చున్నా? వెళ్ళి మీ నాన్న మీద మీ అమ్మ మీద కూర్చొని తాగు సమాధి మీద. మా జరిగే నీకు ఎవరు తాగమన్నా నిన్ను? పూలు పనేసా మళ్ళీ వేస్తాయి పూలు. ఎవరు నువ్వు? ఎవరు నీకు? కొత్త రేక్ కొడతా పుల్లి కానీ నా కళ్ళు బారపోసింది కాక సంతి చెప్తానా సుల్లి గొల్లరా? ఏడు కూతురు మీకేమైందిరా? బొచ్చైతా నువ్వు చెప్తా నువ్వు చెప్తున్నా? నువ్వు ఎవరు సమాధి మీద కూర్చున్నావు? నాకు తెలియక కూర్చున్నా, తెలియక కూర్చుని తాతనా. నువ్వు వచ్చిన అబ్బాయి తమ్మాయి మీకు కూర్చోకూడదు పక్కన చెప్పాలి. కానీ నువ్వు వచ్చి నా రూపాయలు చేసేది ఎందుకు కూర్చున్నావు? ఎవరు సమాధి మీద కూర్చుంటా? ఎవరు దాని మీద కూర్చుంటా? తెలియక కూర్చున్నావా? మీ అమ్మ బాబు మీద వెళ్ళి కూర్చో. ఎవరు ఎందుకు కూర్చున్నావు? ఈ దీపాలు ఎవరు ఆడిపారు? దీపాలు ఎవరు ఆడిపారు? మరి నువ్వు ఆడపోతే ఎందుకు వెలిగిపోయి? నిన్న పండగ పూట వెలిగించుకొని నీట్గా అన్ని దీపాలు బోపాలు వెలిగించి మేము వస్తే నువ్వు వచ్చి కూర్చొని తాత. నువ్వు దీపాలు మేము చూడలేదయ్యా, నాకు తెలీదు. ఊరిన రెండే కానీ సరదాగా వద్దు. నువ్వు దేనికి తాగావు? నువ్వు కావాలని తాగావు. నాకు తెలీదయ్యా. ఈమెకి సంవత్సరం దాకా నిద్ర పట్టకుండా చేద్దామని సమాధిలో మా నాయనమని నువ్వు నిద్ర లేకుండా చేద్దామని నువ్వు కూర్చొని తాగేవాడా? నాకు తెలీదయ్యా. ఈమెకి సంవత్సరం దాకా నిద్ర పట్టకుండా చేద్దామని సమాధిలో మా నాయనమని నువ్వు నిద్ర లేకుండా చేద్దామని నువ్వు కూర్చొని తాగేవాడా? దెంగుతా మొఖాన్ని పెట్టి. ఎవరు నువ్వు? మీ నాయనమ్మ చచ్చిపోయిన నాయనమ్మ బతికినప్పుడు బో పెట్టలేదు కదా సులిగొల్లరా? మాట గురించి పోయాడు చచ్చాడు. ఇది కూడా
ఏడ కప్పేస్తాం బతుకున్నప్పుడు బో పెట్టలేదు, బతుకున్నప్పుడు చూడలేదు. బతు మొక్కలు వచ్చి మా నాయనమ్మ మా అమ్మ నువ్వు చూసా కొత్త సంబంధం వచ్చేది ఎవరు సంబంధం వచ్చేది నా ఇష్టం. ఎందుకు కూర్చొని దాకా ఏదో పొరపాటు జరిగింది, పొరపాటు జరిగింది. పొరపాటు ఎందుకు జరిగింది? బూతులు వస్తాయి నాకు. దేనికి వస్తాయి? నా ఇష్టం. దేనికి వస్తాయి? ఎవరు సమాధి మీదకి వచ్చి నువ్వు దేనికి వెళ్తావు? ఎవరా నీకేమని? మాయి సమాధులు మాయి. మీ అంటే మీ అంటే మా తాత మా నాయనమ్మ సమాధి కట్టినాక మాది మీది ఉండదు. కూర్చొని దా బాకరా వెళ్ళిపో వెళ్ళిపో. అవును నీకేం పని? మాయే బొచ్చుగా నువ్వైతే నాకేం పని కుదబా? ఎందుకు నువ్వు మీ నాన్న దగ్గరికి వెళ్ళి మీ తాత దగ్గరికి వెళ్ళి సిగ్గు శరం ఉంటే అక్కడికి వెళ్ళి తాక్కో. అదేం మాట్లాడతా దరిద్ర మొహోడా కూర్చున్నావయ్యా? కూర్చోవద్దు, తాగొద్దు. ఎందుకు తాగా? నువ్వు నా కళ్ళు నీకు జరిమానా అయిపోతే జరిమానా నా బొచ్చు కూడా నాకు జరిమేసి నా కళ్ళని పరపసా నా కళ్ళని పరపసా ఎవరు నా కళ్ళు సమాధి మీద ఎందుకు కూర్చున్నా? ఏదో నువ్వు సరదాగా ఉందని కూర్చున్నా. ఏదో సరదాగా దాని మీద పెట్టావు కాబట్టి నేను కళ్ళు పారిపోసా. నీకేం పని అడగాలి వచ్చి? మా తాతయ్య ఎవరు అబ్బాయి ఎందుకు కూర్చున్నావు? నేనేం పని నీకు? కళ్ళు తీసి అడగాలి కానీ కళ్ళు పెట్టి సమయం తాతయ్య కళ్ళు ఎందుకు పెట్టి తాగావు? నేను తాగా తాతకు వచ్చి పెట్టుకు తాగుతున్నా. ₹1 కళ్ళు ఒకటి తెచ్చుకుని దొంకలు తెచ్చుకున్నావు. వీడికి తెచ్చుకున్నావు రోడ్డు మీద కూర్చొని తాగు. నీకు సమాధి మీద మా తాతయ్య భస్మం చేయడానికి నువ్వు వచ్చి కూర్చొని తాగేవా? చండాలం చేయడానికి సంవత్సరం దాకా ఆయనకి మరేం కళ్ళు బాటలు తెలుసా నీకు? ఎంత ₹10. ఏమంటారా పిచ్చోడా? ₹100 బాటలు. ₹100 అయినా మా తాతయ్య గోరు కడిది కూడా చేయదు. నువ్వు దీని మీద ఎందుకు కూర్చొని తాగాలి? పొరపాటు అనుకో. పొరపాటు దేనికి? తాగినందుకు. ఎందుకు తాగా? మీ సమాధి మీద తాగు. నువ్వే సమాధి అయ్యి నీ సమాధి మీద నువ్వే కూర్చొని తాగు. కొద్దా మోసుకుపో. నువ్వు చెప్పేది చెప్పేది చంపేస్తా. నువ్వే సమాధి అయ్యి నీ సమాధి మీద నువ్వే కూర్చొని తాగు. కొద్దా మోసుకుపో. నువ్వు చెప్పేది చెప్పేది చంపేస్తా. ఎక్కువ మాట్లాడితే నువ్వు ఎవరు సమాధి ఏంది? నువ్వేది మాట్లాడుతావు? వచ్చి చైదీ సమాధి మీద చైదీ. సరే చేయిస్తా. ఎందుకు తాగా? ఎందుకు తాగా? ఏదో పొరపాటు అయితే తాగానయా? కట్టాల్సి చెప్పుకో. మా సమాధి మీద చేస్తా. నువ్వు ఏంది నువ్వు చెప్పుకుంటా? నా ఇష్టం తాగా చెప్పుకోమంటా. చెప్పుకో. ఎవరు చెప్పుకోమంటావు? ఎవరు చెప్పుకున్నా చెప్పుకో. ఎవరికి? ఎవరికి చెప్పను. ఎవరు ఎవరు ఆడతావా? నేను రోబాబు ఎంతవరకు జంకుతా జంకుతా ఎత్తి రాటి మడ్డగా నేనేదో తెలియకొచ్చి కూర్చున్నాను. పొరపాటు చెప్పాగా? ఏం పొరపాటు? ఏం పొరపాటు? ఏదో కూర్చున్నాయ్యా. ఎందుకు కూర్చున్నావు? మా సమాధి మీద ఎందుకు కూర్చున్నావు? మీ సమాధి మా సమాధి మాకు ఎందుకురా? సొసైటీలో కట్టినాక మా సమాధి మీద నువ్వు అసలు ఎవడు? నువ్వు మా సమాధి మీద నువ్వు ఎవడివి? నమ్మేస్తారు నువ్వు? సొసైటీలో కట్టినాక మా సమాధి మీద నువ్వు అసలు ఎవడు? నువ్వు మా సమాధి మీద నువ్వు ఎవడివి? నమ్మేస్తారు నువ్వు? నీ సమాధులు ఏ సమాధులు దేనికి వచ్చా? నేనేదో సరదా పొరపాటు అని చెప్పాగా. అవును, మేము పూలు చల్లి ఎన్ని చల్లి ఇవన్నీ చండాలం చేసి పొరపాటు చెప్పాగా. దేనికి పొరపాటు ఏంది? తాగా దానికి నన్ను పూలు పోసి మొన్న కూడా కాలుతో కొట్టేళ్ళమంటేంది. ఇప్పుడు వడ్డీ డబ్బులు అడిగితే ఇయ్యలేదని సచ్చావు కదా కొజ్జమ్మ అని చెప్పి కాలుతో కొట్టేళ్ళమంట. సమాధిని మా అమ్మమ్మ దాన్ని మా నాయనమ్మ దాన్ని. నాకేం తెలుసు? ఎందుకు తెలీదు? ఎవరు మా తెలీదు. నాకు తెలీదు. నువ్వు చాలా ఎక్కువ చేసావు. ఇప్పటికి నువ్వు కూడా ఎక్కువ చేసావు. వేంద్రా నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. నామేనా నువ్వేం చేసా? ఏం చేసావు? అరే ఏదో పొరపాటు జరిగింది. మేము ఒప్పుకోం. పొరపాటు జరిగినా నీకు జరిమానా పడాల్సింది. ఈ రోజు సమాధి మీద తాగుతా. నీకు అంత దమ్ముందా? నువ్వు ఎంత మగోడు అయితే తాగుతావు? నువ్వు సమాధి మీద కూర్చొని కళ్ళు నువ్వు ఎంత మగోడు అయితే తాగుతావు? వచ్చిందా నీకు మొగతనం? ఊరు లేదు సరదా కూర్చున్నాను. నీకు అంత మొగతనం వచ్చిందా? అని కాదు, సరదా వచ్చి కూర్చు తాగా. ఎవడా సరదా తాగేది? ఎవరా నువ్వు? ఏది అంటావు? ఎందుకు తాగా? ఏంది ఏంది
ఏంది ఎందుకు పైన అతను ఏందిరా ఏంది ఏం చెప్పు ఏందో చెప్పు ఏం చెప్పు దెంగుతారు ఆయుష్ ఎవరు నువ్వు అసలు దీపాలు ఆరిపోయారు నాశనం అయిపోతారు రా మా అమ్మమ్మ మీద మా నాయన మీద కూర్చొని తాగిన వాళ్ళు సగం నాశనం అయిపోతారు ఎవరు తాగారు ఎవడు తాగాడు కళ్ళు తాగినోడు ఏమైపోతాడు అనుకున్నా సిగ్గు సెలవు లేకుండా గొడ్డలు చింపుకొని అని తిరుగుతాడు రోడ్ల మీద దీపాలు ఆరిపోయారు నాశనం అయిపోతారు రా మా అమ్మమ్మ మీద కూర్చొని తాగిన వాళ్ళు నాశనం అయిపోతారు ఎవడు తాగాడు కళ్ళు తాగినోడు ఏమైపోతాడు అనుకున్నా సిగ్గు సెలవు లేకుండా గొడ్డలు చింపుకొని అని తిరుగుతాడు రోడ్ల మీద శాపనార్థాలు పెట్టబాక ఏదో పొరపాటు జరిగి చేసేవాళ్ళయ్యా నువ్వు పొరపాటు కాదు నువ్వు చేసింది మామూలు తప్పు కాదు నువ్వు చేసిన తప్పు ఆశమాసి తప్పు కాదు మర్యాద మాడతావా దేనికి కొత్త రేగిద్దిగా నేనేమల్లా దయచేసి చెప్తున్నా ఏమంట మర్యాద కొనదు నీకు ఏమంట వెళ్ళి పెట్టి పోద్దిగా నీకు కూడా కొత్త ముఖమే మరి నువ్వు వెళ్ళి మీకు సమాధులు ఉంటే నీ సమాధుల మీద వెళ్ళి తాగు కూర్చున్నాను సమాధులు కట్టారు అయిపోయింది కూర్చున్నా కళ్ళు తాగా నేను తాగినప్పుడు వచ్చి నువ్వు చెప్పాలి ఎవరు సమాధి మీద కూర్చుంటాను ఎవరు చెప్పలేదా అయ్యా అవును శివుని ఎత్తుకున్నాడు ఎవడు తాగడు దీని మీద నువ్వు తాగేవంటే నువ్వు ఎదవనే కదా మరి ఎదవని కాదు టైం పాస్ కోసం గాలి కొడుతున్నా వచ్చాం ఏం గాలి పైరు గాలి కొడుతున్నాం బాగా పరిశానం గాలి కావాలి నీకా సమాధుల ఇంట్లో ఉండి అందరు కాపలా కాస్తున్నారు ఎందుకు ఇట్లా మేము కాపలా కాసాం నీకోసం పెయింటింగ్ వేసామా నువ్వు కూర్చుంటాను నీ మురుకోడు వచ్చి కూర్చుంటానికి పెయింటింగ్ వేసావు నిన్న సరే అయిపోయింది దేనికి వేసామంట అయిపోయిందిలయ్యా నువ్వు ఇవన్నీ దీపాలు ఆడిపింది ఎవడు దీపాలని గాలి దీపాలు అంటే ఆరిపోయి అనుకో దేనికి గాలికి ఏ గాలికి ఈ కొట్టే గాలికి ఆరిపోవు దీపాలు నువ్వు చూసావా గాలి ఆరిపోయి అంటున్నా ఆరిపిన తిట్టుకోనా ఆడు ముండమో పెదవా నీచుడు ఆడు దీపావళి రోజే కాకరొత్తులు ఇవన్నీ ముట్లు పెట్టి లేపాలి ఆడు ముండమో పెదవా నీచుడు ఆడు దీపావళి రోజే కాకరొత్తులు ఇవన్నీ ముట్లు పెట్టి లేపాలి నేను ఎవడో తిడతానా దీపాలు ఆరిపిన ఎదవనే కళ్ళు తాగిన ఎదవ ఎవడు ఇక్కడ తాగారు కదా ఆయన తిట్టుకుంటున్నా బాత్రూమ్ మొహముడు చండాలపోడు నీచుడు తాగి రోడ్ల మీద తిరిగేవాడు ఎవడో సమాధుల మీద పనుకునేవాడు నీచుడు మా నాయనమని ఎవడు నిన్నానా తాగి కూర్చొని ఎందుకు తాగా కూర్చున్నాయ్యా కొత్త చెప్పేది బొచ్చుగా దెంగుతాను మొఖాన్ని పెట్టుకో చవాల మీద పూలు ఎత్తే నువ్వెందుకు నేనేలా మరే మాడు నా పాటలు మా నాయన మీద ఎవరు తాగమన్నా నాయనమ్మ చుల్లిమ్మ కొత్త బొమ్మ గతి లేదు కానీ తినే బొమ్మ గతి లేదు కానీ ఆస్తి మొత్తం నా చుల్లి కొల్లారా నువ్వు పెట్టా నా మడ్డ పెట్టేది నువ్వు పెట్టా అక్కడ నాకు ఊర్రు ఈ అక్క లంచ్ నా సుల్లయ్యా ఎవరు కోసం ఇడు కళ్ళు ఎవడుతామన్నాడు ఎందుకు తాగావు చెప్పు నువ్వు తాగా నువ్వు పెట్టా ఏం చెప్పు పొరపాటు చెప్పాగా పొరపాటు అని చెప్పి నాకు రాళ్ళతో నువ్వు కొట్టలా నువ్వు ఎంతకేసా ఇసుక నువ్వు ఎంతకేసావు అదిగో నా తల మొత్తం అదే నాయనమ్మ ఈ నిత్యుడిని ఏదో ఒకటి చెయ్యా నీ మీద కళ్ళు తాగినందుకు ఈ దరిద్ర పేదవా నీచుగా మీద కుత్తే నాయనమ్మ ఈ పాపారావుని ఉరిదియే నాయనమ్మ తప్పు అయిపోయింది ఎదవైతే అయ్యాడు నా కళ్ళు బాట ఎందుకు పారిపోసారా నా కళ్ళు బాట ఎందుకు పారిపోసింది నువ్వు నేను ఏదో తెలియ కూర్చున్నాను అనుకో
దాని అర్థం చెప్పానుగా అయ్యా, పొరపాటు నేను చెప్పానుగా. తప్పైందని చెప్పు. తప్పైందని చెప్పు. అదే తెలియక పొరపాటు కూర్చున్నానమ్మా చెప్పాగా. నీ కాలు పట్టుకుంటానే, నన్ను క్షమించను. ఎవరిని? ఆమెని. నేను క్షమించమా? ఎందుకనవు? ఎవరు దాంట్లో తాగి నువ్వు అనవా? దేనికి అనవా అన్నా? నీ కాలు పట్టుకుంటానే, నీ మనవడు బూట్లు పట్టుకుంటానే. ఎక్కడికి వెళ్తున్నా? ఆగు. ఎక్కడికి వెళ్తున్నా? ఏడో బాగా ఎదవైతయ్యో ఇటా. మళ్ళీ ఏంది కర్ర ఏడో బాగా ఎదవైతయ్యో ఇటా. మళ్ళీ ఏంది కర్ర ఏంది కర్ర బట్టా? ఏంది? నువ్వెందుకు తాగా? దేనికి తాగా? ఇదో పొరపాటు జరిగింది చెప్పాగా. పొరపాటు దేనికి జరిగింది? ఏత్తనా నిన్నే. తప్పని చేతి కొడతావా? ఎందుకు తాగా? ఏదో పొరపాటు తాగానయ్యా. తాగొద్దు. మీ సమాధి మీద తాగో. నీది సమాధి కట్టుకొని నీదే కూర్చొని తాగు. ఎందుకు చెప్పింది నా బొచ్చుగా? నీకు చెప్పేది నేను ఏంది చెప్పేది? ఎవడు కూర్చోమన్నాడు? ఏదో పొరపాటు తాగా. ఎందుకు తాగావు? ఎందుకు తాగావు? ఎందుకని మంట కూడా తాగారు. తాగాడు ఎంత తాగుతారు? తాగాడు ఎంత తాగుతారు? ఎంత తాగాడు? తాగకూడదు. మీ అమ్మ బాబు మీద వెళ్ళి తాగు. ఎవడు సమాధి మీద దాత? ఎవడి దాత? ఏదో టైం పాస్ కళ్ళు మళ్ళీ నా మీద పోతా. నువ్వు ఎందుకు పారబోసాను? కళ్ళు ఎందుకు పారబోసా? ఎవరు ఎందుకు పారబోసా? పారబోసానంటే నీకేమని పారబోసా? ఎందుకు కూర్చున్నావు? ఎందుకు పారబోసావు? నువ్వు ఎందుకు కూర్చున్నావు? కూర్చుంటే కూర్చుంటే నువ్వు వెళ్ళి సమాధులు బట్టి కాంట్రాక్ట్ తీసుకుని ప్రతి సమాధి మీద పొనుకొని తాగి ఊగులాడు. సంవత్సరానికి ఎంత సమాధి కాంట్రాక్ట్ ఇస్తారా? ఎందుకు నువ్వు తాతానికి ఇస్తారు. వేలు గట్టి పెట్టి తాతానికి ఇస్తారు. నువ్వు వెళ్ళి సమాధులు బట్టి కాంట్రాక్ట్ తీసుకుని ప్రతి సమాధి మీద పొనుకొని తాగి సమాధి కాంట్రాక్ట్ ఇస్తారా? ఎందుకు నువ్వు తాతానికి ఇస్తారు. వేలు గట్టి పెట్టి తాతానికి ఇస్తారు. వెళ్ళు తాగవాయా? ఎవరు సమాధి మీద తాగు? మా సమాధి మీద తాగబాగా. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? మా తాతయ్య మా నాయనమ్మ. నువ్వు ఎందుకు తాగావు? నీ సమాధి ఇచ్చామా? మేము వచ్చి తాగామా ఏనాడన్నా? నీ సమాధి మీద కూర్చొని నేనేమో తాగానా? అరే నీకు చెప్తే ఎవరు చూసంట? ఇది మీ నాయన మీ తాతే. నీకు చెప్తే ఎవరు చూసంటావు? తాగా నీతో కూర్చొని నేను బొచ్చా. మరి ఎవరితో కూర్చుంటా? కొట్టావు లేదా? ఎవరు? నువ్వు నన్ను ఇసుకేసివే. కొట్టావు కదా నువ్వు నన్ను ఇసుకేసావు. ఎందుకు కొట్లా? కొట్టావు. రాళ్ళేసావు. ఒళ్ళంతా రాళ్ళేసావు. ఒళ్ళంతా ఏదో నాకు ఇసుకే అయింది. నా మీద పూలు చల్లేవు. నువ్వు చల్లా? నేను చల్లేను. నేను గుద్దలదంతా. నువ్వు కళ్ళు ఎందుకు తాగా? ఏదో కూర్చుని తాగాను రా. అవునా? మొత్తం తాగు. ఇంట్లో తాగు. అది మెప్ప ముడిస్తారు కళ్ళు. ఇప్పుడు ఎవరు? కళ్ళు అంత తోడిస్తాడు. మీ ఇంట్లో తాగు. రే నేను ఎడారిలో కూర్చుని తాగుతున్నా. నీకు ఎందుకురా? దేనికి? మా సమాధుల మీద ఎందుకు కూర్చున్నావు? మీ సమాధి మా సమాధానం బొచ్చుగా బాధపడబాక నాయనమ్మ. ఎదవా తాగితే తాగాడు. ఏడవ బాగా నేను చంపేస్తాను నైట్ నీ మీద కూర్చొని తాగినందుకు. మీ సమాధానం మా సమాధానం బొచ్చుగా బాధపడబాక నాయనమ్మ. ఎదవా తాగితే తాగాడు. నేను చంపేస్తాను నైట్ నీ మీద కూర్చొని తాగినందుకు. దాని అమ్మ పూకుందాగా నాకు వచ్చేసి దద్ది నువ్వు కొత్త చించుతా. ఎందుకు తాగేవా అంటున్నా? ఏం చేస్తాను? పట్టుకో కాళ్ళు పట్టుకో. ఎందుకు? ఎందుకు? తప్పు అయిపోయింది. అత్తమా నీ కాలు పట్టుకో. అత్తమా అనమాట నేను దెంగుతా నా సుల్లిగా. ఎవడు నువ్వు? బూతులు లేపగాక. నువ్వు బూతులు పాపారావు అని మాకు తెలియదేంది? పూలు పోయాక నాకు మెంటలు తెంగిద్ది. సచ్చిన వాళ్ళ మీద పూలు పోసేది నువ్వు చచ్చినట్టే ఏమన్నా? ఏంది ఎక్కువ చేస్తున్నా? నువ్వు తక్కువ చేస్తున్నావా? అసలు కూర్చో. ఎందుకు కూర్చో? పెద్దలు వస్తున్నారు. కూర్చో. పెద్దలు తెలిసిందాక పెద్దలు వస్తారు. ఇప్పుడు వస్తారు. పెద్దలు మా ఊరు పెద్దలు వస్తారు. ఎవరు? ఏది ఎక్కువ మాడుతున్నా? కూర్చో. మా పెద్దలు వచ్చిందా కూర్చో. లేకపోతే సమాధికి కట్టేస్తా. ఇప్పుడు సమాధికి కట్టేస్తుంది. కట్టే నువ్వు వెళ్ళి ఆడ నుంచి మగోడు అయితే, నువ్వు వెళ్ళి ఆడ నుంచి ఆడపిల్ల అయితే వచ్చేస్తారా మాడా? పొడుతా. కొత్త భాష నీకు? అవి ఆడ పడుతావా? ఆడ పడుతా. ఎడగొడమాట చెప్పు. ఆడ పడతావు చెప్పాడు. మరి ఏంది పొడుతా? కొత్త బాలు కొడతా. ఇసుకు తెగించా ఉంటే ఏంది నీ గాలి మాట? నీ గాలి కథలో నువ్వు చెప్పానుగా. సరైన ఆడదాని అయితే నుంచి నువ్వు వెళ్ళు. నేను ఆడదాన్ని.
నేదో పొరపడింది అయ్యా తాగలే క్షమాపణ అడిగానుగా. ఎవరు అడతా? నిన్ను అడిగానుగా. నన్ను కదా కాళ్ళు పట్టుకొని క్షమించబోయా నీ మనవడు చెప్పు తల్లి కళ్ళ వచ్చి అమ్మ పూకుదా దాన్ని నేను కాళ్ళు పెట్టుకోవాలి. మనవడు ముడుకో మనవడు నా సుల్లి కూడా బొడతలా సుల్లిగా కొత్తలు తెంగితే కొత్త ముద్దు తెంగు. ఏ మెంట్లోడా ఏంద్రా లోపరోడా నేను కాళ్ళు పెట్టుకోవాలరా నీ లోపల కొత్తలు దాని అమ్మ పూకుంది దాని కాళ్ళు పెట్టుకోవాలి. కొత్తలా కొడతా ఇది ఈ అన్న మంచోడు ఇది అమ్మ తప్పుడు మంచిది కాదు. ఏంద్రా అన్నావు మొహం మీద కొడతా. మా ఆయన మంచిది కాదు మీ తాత మంచోళ్ళే. మీ నాన్న మూడుతో పొడుతా. ఏ మూడుతామా? ఈ మూడుతో చెప్పు బాగా పొడుతూ ఉండగా మంచి టాక్ ఉంది నేను పొడుతావని బయట. అసలు ఇంత నాకు ఎందుకు అబ్బాయి? మరి ఎవరితో? కూర్చో. మాకు ఏంటైంది? అవును కూర్చో. ఎందుకు కూర్చో? పెద్దలు తేలుతాను. ఎందుకు తాగాలి కళ్ళు? మీ నాన్న నీ అమ్మ మొగుడిదా లేకపోతే ఎవరు దిగి ఎందుకు తాగావు? మా నాన్న మా అమ్మ మా నాన్న. ఆ రెండు మీ నానే. ఎందుకు తాగావు నువ్వు? సరైన చీర కట్టి ఆడదాని అయితే నువ్వు ఏడో కూర్చొని కళ్ళు తాగాల. కొత్త మోసుక మా చిన్నమ్మది మా బాబాయిది నచ్చులే చెప్పేది నాకు. ఎవరా? మా చిన్నమ్మ మా బాబాయిది. అయితే అయితే తాగా ఎందుకు తాతా? ఎందుకు తాతావు? ఎందుకు తాతా? ఇష్టం. నీకేమవుతాడు? ఎవరు? మా తాతయ్య మా నాయనమ్మ. మధ్య కూడా నువ్వు కూడా దెంగుతా ఎక్కువ చేసావంటే కుడిస్తే మనోడా ఎవరు కాలు పెట్టి ఒకటి దెంగానంటే పనుకుంటాను. తన్ను తన్నురా దమ్ముడు తన్ను. ఎందుకు తన్ను? తనను బొచ్చుగా తన్నేటప్పుడు నువ్వు ఏమెదవా కొత్త నా మనోడా లంచ్ నా మనోడా ఎవరు గాలినా తాగు బీవర్సల బెగ్గర్నా ఎవరు అడిగి ఎక్కడ ఒక సమాధానం ఒక ప్రశ్న అడిగావు చెబుతాను. మా దేవురా బోడిపాలెం. తెగించుకోపో. నువ్వే పో మొగలు నన్ను బెరుతున్నాడా? ఉప్మోహోడా నన్ను బెరుతుందిరా. చేదు మొహమేనా? వీటికి కూడా వంత వచ్చింది మొహం చూస్తే. తెంగుతా మనోడా. ఏందిరా నువ్వు అసలు ఇసుక ఏంది? ఆగు. ఏం బెదిరించాను? నీవు ఆగు. పెద్దల్లో సాయంత్రం ఉండిద్దిలే నీకు. మొహం మీద తింగుతారు. ఆగు. ఆడ మొహం కూడా మరి మగ మొహం అసలు కొంచెం మగ మొక్కలు చూపి నీలో కొంచెం అయినా చూపి. ఏం చేశాను? క్షమించను. అసలు ఇంటి అసలు క్షమించను. ఇంకో వాళ్ళని క్షమిస్తాం కానీ పడు. అసలు ఇది పొద్దున్న నీ మొహం చూస్తే వాంతి వస్తుంది. సమాధులు ఎంత దరిద్రంగా వాంతి కక్కుని ఉంటాయి ఇప్పటికి. ఇంకో వాళ్ళని క్షమిస్తాం కానీ పడు. అసలు ఇది పొద్దున్న నీ మొహం చూస్తే వాంతి వస్తుంది. సమాధులు ఎంత దరిద్రంగా వాంతి కక్కుని ఉంటాయి ఇప్పటికి. మడ్డ గుడుపు నువ్వే